నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి వెలుగు కార్యాలయంలో ఈరోజు డిఆర్డీఏపీడీ ఎన్నికల ప్రత్యేక అధికారి సాంబశివారెడ్డి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలపై వివిధ పార్టీ నాయకులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చి వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది. సో నామినేషన్ వేసే వరకు చేసేటువంటి ఎక్స్పెండిచర్ ఏమో రాజకీయ పార్టీ ఖాతాలో వేయడం జరుగుతుంది. ఒకసారి నామినేషన్ కాకుండా ఆ అభ్యర్థి ఖాతాలో వేయడం జరుగుతుంది. సో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఎలక్షన్ ఏజెంట్లు కానీ, పోలింగ్ ఏజెంట్లు కానీ, కౌంటింగ్ ఏజెంట్లు కానీ వాళ్ళ యొక్క అప్లై కావడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఆ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా మీరు రిటర్నింగ్ ఆఫీసర్ అన్నీ కూడా తప్పనిసరిగా పోలీస్ వారికి స్క్రూటినీకి పంపించి పోలీస్ వారి యొక్క ఆమోదంతోనే ఏజెంట్ల నియామకం అనేది చేపట్టడం జరుగుతుంది. ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున తీసుకున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా రాజకీయ పార్టీల వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఒకసారి పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఫైనల్ అయిన తర్వాత కూడా మళ్ళీ పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశాము, అదేవిధంగా పోలింగ్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగటానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మళ్ళీ ఒకసారి రాజకీయ పార్టీల వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వారి యొక్క సహకారం కోరుతూ పోలింగ్ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశాము, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయటము, పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల కోసం ఎటువంటి వసతులు లేకపోతే సౌకర్యాలు కల్పించాము అనే దాని మీద మళ్ళీ మీ అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయ పార్టీల తరపు నుంచి మీరు మా దృష్టిలో పెట్టాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నట్లయితే మీరు కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి మీ యొక్క విషయాన్ని ప్రస్తావించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా వాలంటీర్లు ప్రచారం అనేది చాలా బాగా జరిగింది సార్. దీని గురించి కమిషనర్ గారు కూడా లాస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చాము. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందన్నమాట. వాలంటీర్లు పోయేసి ఓటు ఏంటి అని చెప్పని 24 వార్డులో లాస్ట్ టైం పోటీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం వాలంటీర్ల ద్వారా మీకు ఎన్నికలకు సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తున్నా, వాళ్ళు ఏదన్నా ఎన్నికలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ చేస్తున్నా మీరు వెంటనే మా దృష్టిలోకి తీసుకురండి, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయిపోయిన దానికి ఇప్పుడు ఏం చేయలేము కదా, ఇప్పుడు జరగబోయే ఎన్నిక గురించి చెప్తున్నాను. లాస్ట్ టైం కూడా కమిషనర్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. లాస్ట్ టైం జేసీ గారు కూడా కంప్లైంట్ చేశాను. ఎంఆర్ఓ గారు చెప్తే రేషన్ బియ్యం పంచుతున్నారు, ఫోటో ఉంది, పేపర్ ఇచ్చిందంటే నాది కాదు, మీరు పోయి కమిషనర్ చెప్పుకోండి, మొత్తం 5 అని చెప్పారు. రేషన్ బియ్యం పంపిణీ అనేది ప్రభుత్వ కార్యక్రమం, దాన్ని బాగా చేయమని చెప్పలేదు. హైకోర్టు ఆర్డర్ ప్రకారమే అది జరిగింది. పంపిణీ చేయొచ్చు, ఫోటోకు పేపర్ అంటించాలా అనేది దానికి ఏమన్నా ఉంటే ఇప్పుడు మా దృష్టిలో పెట్టండి, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మొన్న ఎలక్షన్స్ సంబంధించి ఓకే, అది విషయం ఏంటంటే ఎప్పుడు పెట్టలేదు సార్. అక్కడ ఎలక్షన్ దాంట్లో పెట్టారు. కొన్ని స్కూల్స్ పెట్టాల్సిందని పెట్టాల. ఈ రూమ్ ఎప్పుడు పెట్టారు పక్కన దీన్ని ఈ బిల్డింగ్ సార్ ఇటు పెట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు ఒకసారి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా తహసీల్దార్స్ ఫిజికల్ గా వెరిఫై చేసి చాలా చిన్న సార్ మెయిన్ 1000 ఓట్లు వేయడానికి అనుకూలంగా ఉందా ఆ జాబితాని ఆమోదం కోసం పంపించాము. ఒకసారి మీరు వెరిఫై చేయండి. అదేవిధంగా నిజంగా ఇబ్బందిగా ఉంది అనుకుంటే తప్పనిసరిగా ఇమీడియట్ గా మన ప్రపోజల్ పంపి ఆ యొక్క కేంద్రాన్ని మార్చేదానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కూడా అవి ఐడెంటిఫై చేశారు. 70 పెంచడం జరిగింది. నేను మీకు ముందే చెప్పాను. ఇంతకుముందు 1200 నుంచి 1400 వరకు కూడా ఒకే పోలింగ్ స్టేషన్ లో పెట్టారు. ఇప్పుడు కానీ 1040 ఓట్లు ఉన్నా కూడా దాన్ని బ్రేక్ చేసి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సుమారుగా మీకు 700, 800 ఒక దాంట్లో వచ్చి మిగతా 300, 400 ఒక దాంట్లో వస్తుంది. చిన్న సందు, ఆ సందులోనే అందరూ రావాలి, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. సో దాంట్లో పెట్టడం చూడండి సార్. ఒకసారి వెరిఫై చేస్తాము. మరి అకామిడేషన్ కూడా చూసుకోవాలి కాబట్టి ఒక్కసారి నోట్ చేసుకుంటాం. మీరు చెప్పండి. ముందు ఎప్పుడు పెట్టలేదు సార్ ఎలక్షన్. ఓకే, ఇదే ఫస్ట్ టైం మనం పెట్టడం. 2019లో పెట్టలేదు. ఎక్కడెక్కడ చెప్పండి సార్. గర్ల్స్ హై స్కూల్లో పెట్టారు. ఆర్యంలో 3 ఉన్నాయి లాస్ట్ టైం. గర్ల్స్ హై స్కూల్లో పెట్టారు.
నోట్ చేసుకోండి తహసీల్దార్ గారు. చూడండి రియల్ గా అంటే ఏం లేదు, వాస్తవంగా మనకి ఇబ్బంది అనుకుంటే అదే ప్రిమిసెస్ లో కనుక మనకి ఈ రూమ్ లో అవైలబుల్ రూమ్ ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా ఏర్పాటు చేద్దాం. సార్ ఆర్ఎం స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో పెట్టారు కానీ స్కూల్లో పెట్టాల. న్యూ బిల్డింగ్ అది దాంట్లో ఎప్పుడు పెట్టలేదు ఆమె ఎలక్షన్. అదే ఇది చూడండి అంత చిన్న ప్లేస్ ఎందుకంటే బిగ్ యాక్షన్ తీసుకోవచ్చు సార్. 2000 మంది అసలు వచ్చుకోవాలంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఎందుకంటే ఆయన చెప్పుకుంటా ఉంటే అంతకుముందు ఆ బిల్డింగ్ లో పెట్టారు సార్, ఫ్రీగా ఉండింది. మీ పక్క బిల్డింగ్ సార్ అట్లా వచ్చేవాడు ఫ్రీగా వెళ్ళేవాడు. ఇది చూడండి అంత ప్లేస్. మనం కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. ఏదో ఈ రూమ్ చిన్నగా ఉంది, అవతల పెద్ద రూమ్ వదిలేశారు అని చెప్తున్నారు. సో ఆ రూమ్ నోట్ చేసుకొని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయండి. స్లిప్స్ అంట, BIS వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్. ఈ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ లో వాటర్ యొక్క ఫోటో ఉండదు. అందులో ఉండే సమాచారం ఏంటంటే వాళ్ళ యొక్క ఓటు సీరియల్ నెంబర్ ఎంత, అది ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది, ఆ పోలింగ్ కేంద్రం ఎక్కడ లొకేట్ చేయబడి ఉంది, ఆ వివరాలతో మన వాటర్ స్లిప్స్ అన్నీ కూడా 5 రోజుల ముందుగానే ప్రభుత్వ సిబ్బందితోనే ఓటర్లందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఓటర్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది వాళ్ళ యొక్క ప్రూఫ్ కోసం, ఐడి ప్రూఫ్ కోసం వినియోగించుకోవడానికి వీలు లేదు. ఇందులో ఫోటో ఉండదు కాబట్టి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓటు వేయడానికి వాళ్ళ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఒక 11 ఐటమ్స్ని ఎలక్షన్ కమిషన్ నిర్ధారించడం జరిగింది. ఆ 11 ఐటమ్స్లో ఏదో ఒక దానిని వాళ్ళు తప్పనిసరిగా తీసుకురావాలి. అంతేగాని ఓటర్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ మాత్రము ఐడెంటిటీగా ఉపయోగించుకోవడానికి వీలు లేదు. 5 రోజుల ముందుగానే ప్రభుత్వం తరఫున అందరికీ కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎక్కడెక్కడ స్టేషన్ దానికి సంబంధించినటువంటి ఒక నోట్ చేసుకోమా ఒకటి షెడ్యూల్, ఎలక్షన్ షెడ్యూల్ కాపీ, అలాగే లిస్ట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, అలాగే ఈ బోర్డు ఎవరికి లొంగకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సచివాలయం సిబ్బంది ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కాబట్టి ఏదో ఒక పొలిటికల్ పార్టీకి తొత్తుగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఉంది. మొట్టమొదటి ఏంటంటే ఈ ఓటర్ స్లిప్ అనేది రాజకీయ ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ దగ్గర చేరిపోతాయి. వాళ్ళు ఏంటంటే ఆ స్లిప్ను తీసుకొని డబ్బులు పంపిణీ చేసుకుంటా ఇట్లా కొన్ని అవకాశాలు జరుగుతాయి, ప్రలోభాలకి పాల్పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేయాలి. మీరు చెప్పిన 3 అంశాలు లిస్ట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కావాలన్నారు. ఎలక్షన్ షెడ్యూల్ కాపీ ఇప్పుడే మీ అందరికీ కూడా ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అనేది ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ యొక్క ప్రపోజల్స్ జిల్లా ఎన్నికల అధికారి గారికి పంపించున్నాము. అది ఆమోదం వచ్చిన తర్వాత అప్రూవ్డ్ లిస్ట్ మీ అందరికీ రిజిస్టర్డ్ అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా ఒక కాపీ సర్వ్ చేస్తాము. ఎందుకంటే లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సార్. మామూలుగా మాకు కొంచెం ముందుగానే ఇస్తే మంచిదని మా అంటే మీకు అవసరం లేదు కూడా ఒక 2-3 రోజుల్లోనే అది అప్రూవల్ కావచ్చు, రాగానే వెంటనే ఇస్తాం. అంతకు మించి పెద్ద డిలే కాదు. అంటే మేము అప్రూవ్ కాకుండా మీకు కాపీ ఇవ్వకూడదు, అప్రూవ్ అయిన తర్వాతే కాపీ ఇవ్వాలి. అది నేను 2 రోజుల్లో స్పీడ్గా అందేటట్టు చూడండి. అలాగే ఇప్పుడు ఎక్కడైనా అవకతవకలు జరిగినప్పుడు మేము ఒక అధికారికి చేసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాలి. ఇప్పుడు మేము ఎలక్షన్ కి సంబంధించి వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయంలోనే ఎలక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తాము. ఆ ఎలక్షన్ సెల్లో 24 అవర్స్ డ్యూటీస్ వేయడం జరుగుతుంది. దానికి ఒక నెంబర్ ఇస్తాము. మీరు ఆ ఫోన్కి ఫోన్ చేసి మీ యొక్క కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ కంప్లైంట్ని మేము కన్సర్న్ తహసీల్దార్ వారికి పంపించి వారి యొక్క నేతృత్వంలో ఎంక్వైరీ చేసి దాన్ని చర్య తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ లిస్ట్ అనేది అప్రూవ్, అది గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్. బూత్ లెవెల్ ఆఫీసర్గా సచివాలయం వాళ్ళందరూ కూడా డిగ్రీ చదువుకొని ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్తో వచ్చిన వాళ్ళు. దే హ్యావ్ టు బౌండ్ బై ది సిసి రూల్స్. అంతే. వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్లయితే డిపార్ట్మెంటల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం, కానీ వాళ్ళు లేకుండా ఎలక్షన్ చేయడం అనేది మామూలుగా ఇక్కడ లోకల్ గా తీసుకున్నటువంటి వాళ్ళని పొలిటికల్ ప్రభావంతో తీసుకున్నటువంటి వాళ్ళని వాట్సాప్ వాళ్ళు పంపిణీ పొలిటికల్ పార్టీ వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు ఈ వాట్సాప్ లేకుండా చేయమని చెప్తారు. వాలంటీర్స్ ఎవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయరు, కేవలం గవర్నమెంట్ స్టాఫ్ వాళ్ళు. సచివాలయ సిబ్బంది ద్వారానే మేము పంపిణీ చేయడం జరుగుతుంది. బూత్ లెవెల్ ఆఫీసర్స్. సో బూత్ లెవెల్ ఆఫీసర్స్గా ఇంతకుముందు ఆశా వర్కర్లు, అంగన్వాడీస్, అలాగే కొన్ని చోట్ల ఏఎన్ఎంస్ ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ తీసేసి ఒక
పర్టికులర్ క్యాడర్ ఉన్న వాళ్ళని మాత్రమే పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది వీళ్ళందరికీ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్గా వేయడం జరిగింది. సో త్వరలోనే నియోజకవర్గ స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరితో కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తాము. వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఓటర్కి మాత్రమే ఇవ్వాలి. ఇంకా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న నాయకులకో లేకపోతే లోకల్గా ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ప్రతినిధులకో ఇవ్వడానికి వీల్లేదు. అలాంటి కంప్లైంట్ ఏదొచ్చినా కూడా వాళ్ళ మీద ఇమీడియట్గా డిపార్ట్మెంటల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికలు వచ్చిన తర్వాత ఏ వార్డులు అనేది కన్ఫ్యూజ్ అయింది, ఎవరు పోలింగ్ ఎక్కడ వేయాలనేది కూడా. అది ఒకసారి మీరు అందరూ కూడా అది ఒక మీ అందరికీ కూడా ఈ రాజకీయ పార్టీ వాళ్ళందరికీ కూడా జిల్లా తరఫున ఎలక్టర్ రోల్ కాపీ మీ అందరికీ ఏ సీరియల్ నెంబర్ వరకు ఓట్లు ఆ కేంద్రంలో వేస్తామనే వివరాలు కూడా ఉంటాయి. దాన్ని డిమాండ్ కూడా అంటే అది అందరూ ఓపెన్గా తెలిసిందే, ఆటోమేటిక్గా అందరూ కూడా ఏంటంటే పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇప్పుడు ఒక ఏరియాకి పోతే ముందు 50 ఏళ్ళకి ఎవరు వాలంటీర్ ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేస్తే ఈ స్లిప్లు ఇచ్చేదానికి ముందు వాళ్ళకి ఫోన్ చేసి వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా వీళ్ళకి తెలియట్లేదు. పోలీసు ఇచ్చేదానికి ఆ వాలంటీర్కి ఫోన్ చేసి పలానా ఇంట్లో ఉంది, పలానా దగ్గర ఉన్నారు అనేది కూడా వీళ్ళకి తెలియట్లేదు. అదొకటి. లోకల్ పోలీస్ని అసలు ఎంత మొన్న ఎలక్షన్ అయితే మరీ ఘోరంగా జరిగింది సార్. 500 తెలిసిన విషయాలు మీరు చెప్పిన విషయాలు తప్పనిసరిగా జిల్లా ఎన్నికల అధికారులు దృష్టిలో పెట్టాలి. ఒకే ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఇద్దరు హాల్లో అది మున్సిపల్ ఎలక్షన్స్ లో జరుగుతుంది. ఎందుకంటే వార్డ్ డివిజన్ చేసేటప్పుడు ఇంకోటి సార్ అవగాహన కూడా ఏంటంటే పోయిన మున్సిపల్ ఎలక్షన్ లో నా ఊరు 15వ వార్డులో ఉందనుకోండి సపోజ్, ఈసారి 17లోకి వెళ్ళిపోయింది, లేదంటే 23లోకి వెళ్ళిపోయింది. 4వ వార్డులో వచ్చి 16వ వార్డులో ఉంది. సో మనకి మున్సిపల్ ఎలక్షన్స్ లో వార్డు మారిపోతే అక్కడ ఉన్న కౌన్సిలర్ మారిపోతారు, అవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఆ ఎన్నికలు వాటర్ మైండ్ సెట్ ఎలా ఉందంటే నా ఓటు ఇప్పుడు ఎక్కడ ఉంది, పలానప్పుడు నేను 16వ వార్డులో వేసాను, పలానా బూత్ లో ఉంది, కానీ ప్రెసిడెంట్ ఎక్కడ ఉంది, 4వ వార్డులో ఉంది, నేను ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలా అంటే మొబైలైజేషన్ మాకు 16వ వార్డులో 16 ఉన్నాయి సార్ ఓట్లు, కానీ 885 పోలేని. అంటే చాలా మందికి వాటర్ స్లిప్లు అందలేదు, వాళ్ళ ఓటు ఎక్కడ ఉందో తెలియదు. 16లో 18కి వెళ్ళింది. రాజకీయ పార్టీల వారందరికీ కూడా ఓటర్ల జాబితా ఇవ్వడం జరుగుతుంది, పోలింగ్ కేంద్రాల జాబితా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు కూడా ఓటర్స్ అందరినీ ఎడ్యుకేట్ చేయొచ్చు. రెండోది ఓటర్ ఫిక్స్. మూడోది తప్పనిసరిగా ప్రతి మండలంలో కూడా ఈ యొక్క ఓటు వేసే దాని మీద వాళ్ళు ఎక్కడ వెళ్ళి వేయాలి, ఈవీఎం ద్వారా ఓటు ఎలా వేయాలనే విషయాన్ని కూడా డెఫినెట్గా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. కానీ మనం ఇక్కడ లెటర్ టైప్ చేసి మన గూడు రూపాయి మనం తెచ్చుకునే లోపల 2 days అక్కడే గడిచిపోతుంది. ఆ డిఎస్లో ఉండడు, సదరు అధికారులు సంతకం పెట్టుకోవడానికి ఆ వెహికల్కి సంబంధించినట్టు రావు. కానీ ఏంటంటే దయవుంచి మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఎలక్షన్ ప్రతి ఎలక్షన్లో కూడా సింగిల్ విండో కింద ఒక వెహికల్ ప్రతి పార్టీకి ఇతరులతో మాకు పని లేదు, ఏ పోలీసు వ్యవస్థతో మాకు పని లేదు, ఎన్నికల అధికారి గారే దాని నిర్ణయం తీసుకొని సింగిల్ విండో కింద సింగిల్ విండో కింద పర్మిషన్స్ అన్ని ఇవ్వడానికి ఈసారి జిల్లా స్థాయిలో కూడా నోడల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా మనం ఎలక్ట్రానిక్ ఫోన్లో కూడా మీ యొక్క పర్మిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈసారి తప్పనిసరిగా సింగిల్ విండో ద్వారానే ఆ పర్మిషన్స్ అన్ని ఇవ్వడం. 16వ తారీఖు నుంచే మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏమన్నా ఫ్లెక్సీలు కానీ బ్యానర్స్ కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇమీడియట్గా మన తహసీల్దార్లు కానీ ఎంపీడీఓస్ కానీ మీ యొక్క సచివాలయ సిబ్బందికి పంచాయతీ కార్యదర్శులకి చెప్పి పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల్లో ఎటువంటి ఫ్లెక్సీలు బ్యానర్లు లేకుండా ఇటువంటి టీమ్స్ని జిల్లా కలెక్టర్ వారికి వాళ్ళ యొక్క సూచనల మేరకు మనం పంపించడం జరిగింది. దీంట్లో సెక్టోరియల్ ఆఫీసర్స్, సో సెక్టోరియల్ ఆఫీసర్స్గా జనరల్గా మనము ఏఈ క్యాడర్లో మండల స్థాయి అధికారిని మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది.